నిన్న ఒకటి అడగనా? అడగండి. నువ్వు ఇంట్లో హ్యాపీగానే ఉన్నావా? ఉన్నాను. నా వల్ల ఏం ఇబ్బంది లేదు కదా? ఏం లేదు. ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? అంతా ఓకే కదా? ఓకే. ఏమైందండి? మరెందుకు లక్ష్మి అన్నంలో విషయం కలిపావు? అమ్మయ్యా, ఈ రోజుతో పీడ విరగడైపోతుంది. ఏమండి, మీరు రావచ్చు. లక్ష్మి ఒక్కసారి పట్టుకో. ఆ ఆస్తి పేపర్లు నీ పేరు మీదే రాసిన. నా చావుకి ఎవరు కారణం కావద్దని నేనే లెటర్ రాసుకున్నా. చివరిగా నాదొక కోరిక. నాకు అమ్మ గోరుముద్ద ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు ఒక్కసారి కలిపి పెడతావు. మీకు పర్లేదంటేనండి. మెళ్ళో పూలమాలే రా పువ్వులే. వెళ్ళం పద. ఎలాగో ఆస్తి కూడా నా పేరు మీదే ఉంది. దీంతో మనం చాలా హ్యాపీగా బతకొచ్చు. వెళ్ళం పద. వాడితో నువ్వు బతకలేవని చెప్తే టార్చర్ చేస్తున్నాడు అనుకున్నా. విషం కలిపేవని తెలిసి కూడా చివరి ముద్ద నీ చేత్తో తినాలనుకునేంత మంచోడు అనుకోలేదు. నేను బాగున్నా అని నా కోసం వాడిని చంపాలనుకున్నా. నాకంటే బాగున్నవాడు తగిలితే వాడి కోసం నన్ను చంపమని గ్యారంటీ ఏంటి? జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మారండి. ఆయన బతికాడా? లక్ష్మి, లో క్వాలిటీ విషయం అనుకుంటా లక్ష్మి. బతికిపోయాను. నిన్ను మా అమ్మ కంటే బాగా చూసుకున్నా కదా లక్ష్మి. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది లక్ష్మి? మేమంటే నచ్చకపోతే అసలు పెళ్లి చేసుకోవద్దు, అంతేకాని ప్రాణాలు తీయాలని చూడొద్దు. ఎందుకంటే మాకు కూడా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా లక్ష్మి. ఇంత చెప్పినా నీ మనసు మారకపోతే చెప్పు. నీ కోసం ఈ వెర్రిబాగులోడు ప్రాణాలు తీసుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాడు. ఇష్టం లేని బంధాన్ని కొనసాగించాలా వద్దా అనేది మీ నిర్ణయం. దానికోసం ఒక ప్రాణాన్ని బలి చేయడం క్షమించరాని నేరం.